ఇవాళ నేను అడుగుతున్న మిత్రులారా, ఇవాళ ఒక ఆయన ఎట్లొస్తాడో ముఖ్యమంత్రి అడ్డుకుంటా ఆయన గోదావరి నీళ్లు తేలేదు అని అన్నాడట. నేను ఆయనకు చెప్పదలుచుకుని పక్కనే కూతవేటు దూరం ఉంది, ఈ పక్కనే ఉన్నాడు. ఆయన ఉన్నది 3 అడుగులు, ఆయన 6 అడుగులు ఎత్తే కూర్చున్నాడట ముఖ్యమంత్రిని అడ్డుకుంటా అని. 3 అడుగులు ఆయనకు నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. 3 రోజులు అవకాశం ఇస్తే గోదావరి జలాలు తుంగతుర్తి నియోజకవర్గానికి తెస్తా అని ఆయన పేపర్ల ప్రకటన చూసిన. 3 రోజులు కాదు, 10 ఏళ్ళు మీకు అవకాశం ఇచ్చిండు. ఎందుకు దేవాదుల నుంచి తుంగతుర్తికి నీళ్లు తీసుకురావలేదు? గోదావరి జలాలతోని ఈ ప్రాంత భూములను ఎందుకు తడపలేదు అని నేను అడుగుతున్నా. అందుకే ఆయనకు చెప్పదలుచుకున్నా, అయ్యా గ్లాసులో సోడా పోసినట్టు కాదు గోదావరి జలాలు తుంగతుర్తికి తేవడం అంటే. నీకు తెలిసిన విద్య ఒక్కటే, దొరగారి ముందల చేతులు కట్టుకొని గ్లాసులో సోడా పోయడమే, కానీ నీకు తెలిసిన విద్య అంతకంటే లేదు. నీ ఊరు మండలం చేసుకున్నావు, మండల ఆఫీస్ అన్న తెచ్చుకున్నావా? ఎంఆర్ఓ ఆఫీస్ అన్న తెచ్చుకున్నావా? పోలీస్ స్టేషన్ అన్న తెచ్చుకున్నావా? 10 ఏళ్ళు మంత్రిగా ఉండి నీ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉంటే నీ సొంత మండలానికి ఒక ఎంఆర్ఓ ఆఫీస్, ఎంపీడీఓ ఆఫీస్, ఒక పోలీస్ స్టేషన్ తెచ్చుకోలేని సన్నాసివి ఇవాళ మా మందుల సామెలు తీసుకొస్తే సిగ్గుతో తల ఉంచుకోవాల్సింది పోయి ముఖ్యమంత్రిని ప్రభుత్వ కార్యక్రమాన్ని అడ్డుకుంటానని ఆయన ప్రగల్భాలు పలుకుతుండు. ఏది ఒక్కసారి అడ్డుకొని చూడు, మా తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూసుకుంటారు. గా పక్కనే రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు ఉన్నారు ఊరికాడ. మేమందరం ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు ఎవరు అక్కర్లేరు. మా దామన్న ఒక్కడు జాడు ఈ నియోజకవర్గంలో కూర్చుంటే అడ్డుకునేటోళ్ళు ఎవరో, అడ్డం పడేటోళ్ళు ఎవరో, వాళ్ళ కథ ఏందో, వాళ్ళ కమామిస్ ఏందో దామన్ననే తేల్చగలడు. ఇవన్నీ నేను మాట్లాడగలను, కానీ ఇది అధికార కార్యక్రమం కాబట్టి ఎక్కువ తక్కువ నేను ఇంకా చెప్పదలుచుకోలేదు. విషయం నీకు అర్థమైతే అర్థమైనట్టే అని నేను ఈ వేదిక మీద నుంచి వారికి సూచన చేస్తున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మీరు ఆలోచన చేయండి. 10 సంవత్సరాలు పరిపాలన చేసిండ్రు. ఏనాడైనా పేదవాడికి రేషన్ కార్డు ఇవ్వాలన్న ఆలోచన వచ్చిందా? పేదవాడికి సన్న బియ్యంతో బుక్కెడు బువ్వ పెట్టాలన్న ఆలోచన ఎప్పుడైనా చేసిండ్రా? ఇవాళ 10 ఏళ్లలో మీరు ఇవ్వని రేషన్ కార్డు, లక్షల కొద్ది రేషన్ కార్డు మేము ఇస్తున్నాం. కోట్ల మందికి, 3,10,00,000 మందికి ఇవాళ సన్న బియ్యం ఇస్తే రేషన్ షాపుల దగ్గర పెద్ద పెద్ద బార్లు తీరిన లైన్లు ఉంటే ఇవాళ ఆయన అంటున్నాడు రేషన్ షాపుల కాడ బార్లు తీరినరని. మీరు గ్రామాలలో రేషన్ షాపులు ఎన్నడూ తెరవలే, బెల్ట్ షాపులు మీరు తెరిచిండ్రు. 10 ఏళ్ల తర్వాత రేషన్ షాపులు తెరిచి సన్న బియ్యం ఇస్తుంటే ప్రతి పేదవాడు పెద్దవాడు రేషన్ షాపులో సన్న బియ్యం తీసుకోవాలని లైన్లో నిలబడి ఇవాళ లక్షలాది మంది, కోట్లాది మంది సన్న బియ్యం తీసుకొని బుక్కెడు బువ్వ తింటుంటే మీ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. ఇది మీకు భావ్యమా అని నేను అడుగుతున్న వాళ్ళని. అందుకే ఇవాళ మిత్రులారా, రేషన్ కార్డులు ఇవ్వాలన్నా ఇందిరమ్మ రాజ్యంలోనే, సన్న బియ్యం పెట్టాలన్నా ఇందిరమ్మ రాజ్యంలోనే, మీరు పండించిన వడ్లకు కనీస మద్దతు ధర ఇవ్వడమే కాదు 500 రూపాయల బోనస్ ఇవ్వాలన్నా ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యం. మీరు బ్యాంకుల్లో తెచ్చుకున్న అప్పులు 2 లక్షల రూపాయల రుణమాఫీ, 25,55,968 మందికి 21,000 కోట్ల రూపాయలు 15 ఆగస్టు నాడు మీకు రుణ విముక్తులను చేసి ఏ విధంగా దేశ స్వతంత్రం పేదలకు వచ్చిందో, రుణ విముక్తి నుంచి బ్యాంకుల నుంచి స్వతంత్రం ఇప్పించి పేదలకు 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం అని నేను ఈ సందర్భంగా చెప్తున్నా. రేపు ప్రజల ముందే పెడుతున్నా. సూర్యాపేట తుంగతుర్తి రైతాంగంతోనే ప్రారంభం చేస్తా ఉన్నా. ఏడాదిని అర్థంగా మీరు మాట్లాడుతున్న మీ భాగవతం అంతా కూడా బయట పెడతా. మీరు మాట్లాడింది ప్రతి అక్షరం మీకు తోడు దొంగలుగా ఉన్న కొద్ది మంది పుంకాలుగా రాస్తున్న 1000 పేజీలు అబద్ధం అనే విషయాన్ని నిరూపిస్తున్నాం. మహిళల గురించి కూడా ఎక్కడిచ్చినావు 21,000 కోట్లు? ఏ కొత్త స్కీమ్ పెట్టినావు? మేము పెట్టిపోయిన 5 లక్షల వడ్డీ లేని రుణమే కదా. కొత్తగా ఏం తెచ్చినావు? నల్గొండ జిల్లాలో రాష్ట్రంలో ఒక కొత్త రోడ్ వేసినావా? ఒక కొత్త ప్రాజెక్ట్ కట్టినవా? ఒక కొత్త పవర్ ప్లాంట్ పెట్టినవా? ఉద్యోగాల విషయంలో అబద్ధాలే. తీసుకొచ్చి 50,000 తలకాయలు లెక్క పెడదామంటున్నావు. రా పెడదాం. నువ్వు ఇచ్చిన నోటిఫికేషన్లతో కేవలం 11,000 ఉద్యోగాలు తప్ప ఒక్క ఉద్యోగం ఎక్కువ ఇచ్చినట్లున్నా నేను దేనికైనా సిద్ధం. తీసుకురా, అదే తలకాయలను అడుగుదాం. నువ్వు ఏ నోటిఫికేషన్లో వచ్చినావు? కేసీఆర్ నోటిఫికేషన్లో వచ్చినావా? రేవంత్ రెడ్డి నోటిఫికేషన్లో వచ్చినావా? అడుగుదాం అదే తలని. నాకు డబ్బా కొట్టేటోళ్ళు ఉన్నారు, నాకు చంద్రబాబు మోడీ బాబులు కుడియడమలు ఉన్నారు, నేను చెప్పిందే రాయడానికి, నేను చెప్పింది చూపించడానికి ఉన్నారు.
బాజాబాజంత్రీలు ఉన్నాయి అన్న అహంకారంతో నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఇప్పుడు నేను మాట్లాడిన దానికి ఒకదాని సమాధానం ఇవ్వు. నువ్వు మాట్లాడింది ప్రతి అక్షరం అబద్ధం అనే సంగతి నేను నిరూపించిన ఇప్పుడు సాక్ష్యాలతో సహా. దీనికి ఎవరు సమాధానం చెప్తారో చెప్పమను. నువ్వు రాలేవు, నువ్వు చాలా బిజీ ఉంటావు. నిజమే, నేనేదో ఇది కలిపినా అది కలిపినా, నేను నీళ్ళు కలిపినో సోడా కలిపినో ఏం కలిపినో నా సార్కు పక్కన పెట్టి, కానీ నీలాగా గురుదక్షిణ కింద తీసుకుపోయి కృష్ణా గోదావరి జిల్లాని అప్పచెప్తలేను నేను చంద్రబాబుకి. తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రజలకు ద్రోహం చేస్తూ ఇవాళ ఏదైతే మొదలు కృష్ణను అప్పచెప్పి ఇవాళ గోదావరిని అప్పచెప్పే ప్రయత్నం చేస్తున్నావో ఆ ద్రోహానికి నేను పనపడలే. గురుదక్షిణ కింద నీవు చేస్తున్న దుర్మార్గం తెలంగాణ భవిష్యత్తును పరంగా పెట్టబోతున్నావు. కేవలం చంద్రబాబు డైరెక్షన్లో బనకచెర్లకు అడ్డు రాకుండా ఉండడం కొరకు మాత్రమే కాళేశ్వరాన్ని బండబెడుతున్నావు. రేపు వచ్చే కమిషన్ ఏదైతే ఉంటుందో ఆనాటికి మనం గోదావరిలో ఇప్పటికే మనకు హక్కుగా ఇచ్చిన జీవోల ద్వారా ఇచ్చిన 960 టీఎంసీల నీళ్ళ మేము ఆల్రెడీ వాడుకుంటున్నాం. పై వచ్చే నీళ్ళలో కూడా మాకు ఇంకా అక్కరుంది, కొత్తగా ప్రాజెక్టులు మొదలుపెట్టుకుంది అని చెప్పి మనం చెప్పాల్సిన దాన్ని, కాళేశ్వరం ద్వారానే 150 టీఎంసీల నీళ్లు మేము వాడుతున్నామని చెప్పాల్సిన విషయాన్ని దాచిపెట్టి చంద్రబాబుకు కావాల్సిన పద్ధతుల్లో, బనకచెర్లకు కావాల్సిన పద్ధతుల్లో నువ్వు యాక్షన్ చేస్తూ ఉన్నావు. ప్రతి అక్షరం నీళ్ళ విషయంలో నువ్వు మాట్లాడుతున్న ప్రతి అక్షరం చంద్రబాబు రాసి పంపిందే. చంద్రబాబు ఏజెంటు ఇక్కడ ఉన్న ఆదిత్యనాథ్ దాస్ ద్వారా రాసిచ్చిన స్క్రిప్టులు చదువుతూ తెలంగాణ రైతులు పెట్టిన భిక్ష నీ పదవి, దాన్ని ఉపయోగించుకొని అదే రైతాంగానికి ద్రోహం చేస్తున్నావు. దానికి తోడు స్వామి కార్యం స్వకార్యం అన్నట్టు వేలాది లారీలను పెట్టి ఇసుక తోడుతున్న తొడేళ్ళు అక్కడ దుర్మార్గంగా కోట్లాది రూపాయలు సంపాదించుకోవడానికి నీవు, నీ మంత్రులు, నీ మంది మార్బలం చేసే దుర్మార్గం కొరకు కాళేశ్వరం నీళ్ళని ఇవ్వటం లేదు. ఇవాళ నువ్వు అటు స్వామి కార్యం అవుతుంది గురుదక్షిణ కింద, ఇటు స్వకార్యం అవుతుంది కోట్లాది రూపాయలు జోలేసుకోవడానికి ఇసుకతోని. అందుకే ఇవాళ నువ్వు కాళేశ్వరాన్ని ప్రారంభం చేస్తలేవు. ఇది అక్షరం నిరూపిస్తాం, ప్రజల్లో నిన్ను దోషిగా నిలబెడతాం. ఈ వాస్తవాలను ఈ రకంగా ఉంటే 4 బూతులు మాట్లాడిపోయి ఆనందాన్ని కలిగిస్తానికి నీ మీడియా భజన పరులకు కొద్దిమందికి ఆ స్లాటర్ హౌస్ల కొరకు నువ్వు చేస్తున్న విన్యాసాలు అర్థం కావనుకుంటున్నావు. ప్రజలకి ప్రతి అక్షరం అర్థమవుతుంది. సందర్భం వస్తే ఎవరిని ఎక్కడ పెట్టాలనో, ఎవరికి ఎట్లా వార్తలు పెట్టాలనో తెలుసు ప్రజలకి. నువ్వు మాట్లాడినవే నిన్న ఎవరో రాసిస్తే, మా రావినారాయణ రెడ్డి, మా బిఎన్ రెడ్డి, మళ్ళీ స్వరాజ్యం, మా ధర్మభిక్షం, మా ఉప్పల మనసూరు పోరాటం చేసిందే మీ మీద. మీరు మాట్లాడితే వాళ్ళ ఆత్మలకు శోభిస్తాయి. మీ దుర్మార్గపు జమీందారీ వ్యవస్థ మీదనే వాళ్ళ పోరాటాలు, వాళ్ళ వారసులుగా వచ్చిన వాళ్ళం మేము. ఇవాళ నీ దుర్మార్గమైన కాంగ్రెస్ రాజ్యంలో వాళ్ళ వారసుడిగా కొట్లాడుతున్నాను నేను. అక్కడ మట్టి కనిపించిన మీ అందరిని ఒకసారి మళ్ళీ కూడా అదే చేస్తా. మళ్ళీ ఈసారికి ఒక్కడు రాడు, గుర్తుపెట్టుకో. ఒక్కడినే ఉన్నా ఒక్కడిని కూడా లేకుండా చేస్తా అక్కడ. మళ్ళీ శాసనసభకి రాకుండా చెప్పొచ్చిన ప్రతి ఒక్కటి చెప్పి చేసిన. జానారెడ్డి గారు 50 ఏళ్ళు కదా నీకు ఇక్కడ రాజకీయ జీవితం ఇచ్చింది ఈ ప్రజలు. ఎందుకు రాలే మాకు ఈ నీళ్లు? ఇవాళ వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి కేసీఆర్ వచ్చిన తర్వాతనే అని చెప్పి మా రాజవరం ప్రజలు అడుగుతున్నారు. నా రాజవరం భూములు అడుగుతున్నాయి, నా ముదిమాణిక్యం మేజర్ భూములు అడుగుతున్నాయి, నా సూర్యపల్లి భూములు అడుగుతున్నాయి, నా జాన్పాడు భూములు అడుగుతున్నాయి. ఎక్కడికి పోయినా ఈ నీళ్ళు ఇవాళ వస్తున్నాయి ఎన్ని రోజులు అని చెప్పి గట్ల నీళ్ళు ఇచ్చినాం. హక్కుండి 50 ఏళ్ళుగా ఎదురు చూసిన పొలాలకి ఆ గొంతులు తడిపినాం మేము. నీ కాంగ్రెస్ దుర్మార్గం నుంచి బయటపడేయించుకొని ఆ జిల్లాని ఇవాళ సస్యశ్యామలం చేసినాం. నల్లగొండకు నేనేం చేసిండో కేసీఆర్ ఏం చేసిండో అందరికీ తెలిసిన నల్గొండ జిల్లా ప్రజలకి. నీ చెత్త మాటలు, ఊత మాటలు మాట్లాడి, బూతు మాటలు మాట్లాడి తప్పించుకొని వచ్చినమేమో ఆ క్షణానికి. కానీ నేను ఛాలెంజ్లు చేయ, నిన్ను నేను అడుగుంటాను చెప్పలే. నేను చెప్తే వేరే తిరిగి ఉంటుంది. ఇంతంత దానికే కదా ఎక్కడికక్కడ అరెస్టులు చేసి రమ్మను చూస్తాం. ఇదా ఒక ముఖ్యమంత్రి స్థాయి? నేను ఒక్కరోజు మాట్లాడలే. కేసీఆర్ గారు మాట్లాడు. కేసీఆర్ గారి ఆలోచన వేరే, స్థాయి వేరు, నీకు పోల్చుకోవడం లేదు నువ్వు. కానీ నేను ఎన్నడూ జిల్లాలో మాటలు మాట్లాడలే. 10 ఏళ్ళ అధికారం ఉందని ఏ ఒక్క రాజకీయ నాయకుడిని అరెస్ట్ చేయించలే. నీ ఎమ్మెల్యేలను, నీ మాజీ ఎమ్మెల్యేలను, ఒక కాంగ్రెస్ కార్యకర్తను అరెస్ట్ చేయించలే నేను 10 ఏళ్ళ జిల్లాలో. 100,000 సమావేశాలు పెట్టినాం. మాట్లాడితే రండలు, పేగులు తెంపడాలు, మెడలు వేసుకోవడాలు, కనుగులు పీకడాలు మేము చెయ్యం. కేసీఆర్ నేర్పిన సంస్కారం ఉంది మాకు. మానుకో, ఇప్పటికైనా పిచ్చి మాటలు మానుకొని, సరే ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు కానీ చివరి రోజులైనా కనీసం జ్ఞానం తెచ్చుకో, మంచి మాట్లాడి నేర్చుకుంటే మంచిది అని చెప్పి నేను రేవంత్ రెడ్డికి సలహా ఇస్తాను.